మాట్లాడదాం. ఓకే సార్. నమస్కారం అండి. నేను కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అనంతపురం సర్కిల్ ఇన్ఛార్జ్ అండి. నా పేరు రామకృష్ణ. డిఎఫ్ ఇద్దరు ఉన్నారు, సోషల్ ఫారెస్ట్ అండ్ టెరిటోరియల్. ఎస్టర్డే నిన్న ఏం జరిగిందంటే, మా ఎఫ్బిఓ డ్రైవరు ఇద్దరు జీప్లో ఇక్కడ ఒక ప్లాంటేషన్ బోర్డు ఎరెక్ట్ చేసి పోదామన్నట్టు వచ్చారు. వచ్చి రిటర్న్ అయిన సమయంలో మామూలుగా ఎలిఫెంట్ తటస్థపడింది. అక్కడ నుంచి ఆపోజిట్గా వేరే అతను 2 వీలర్లో వచ్చి అక్కడ హారన్ కొట్టేసి లైట్ వేసడం వల్ల హారన్ కొట్టి అది ఇరిటేట్ అయ్యి ఎంటబడింది. ఎంటబడితే మామూలుగా డ్రైవరు ఇద్దరు కలిసి పోతూ ఉంటే అతను కింద పడినాడు పొరపాటున. కింద పడి మళ్ళీ అతనితో పాటునే ఎఫ్బిఓ తీసుకొని పోతూ ఉంటే మళ్ళీ ఒకసారి అతనికి ఏదో ఆరోగ్యం బాగాలేకుండా మరి ఏదో ఏమైందో స్టన్ అయ్యాడో ఆ సిచ్యువేషన్లో భయపడిపోయి భయభ్రాంతకు గురవడం వల్ల మళ్ళీ ఒకసారి కింద పడినాడు. అయినప్పటికీ అట్లా దూరం తీసుకుపోయి ఒక పొదలో అతన్ని దాపెట్టేసి ఇతను పొదల లేక రాదులేనే ఉద్దేశంతో అక్కడ పెట్టి అతను పోవడం వల్ల అది మళ్ళా ట్రేస్ అవుట్ చేసి అతన్ని అటాక్ చేసి చంపడం జరిగిందండి. చాలా దురదృష్టకరమైన సంఘటన ఇది డిపార్ట్మెంట్లో. ఈ విధంగా జరిగింది. అందువల్ల ఇమీడియట్గా అతన్ని పోస్ట్ మార్టం కోసం నిన్న ఈవినింగ్ తీసుకుపోయారు. మా డిఎఫ్, మా స్టాఫ్ మొత్తం అందరు కూడా. నిన్న పోస్ట్ మార్టం జరుగుతూ ఉంది. అది పోస్ట్ మార్టం అయిపోయింది, ఇంకా రిపోర్ట్ రాలేదు మాకు. ఎప్పుడైనా సరే ఎలిఫెంట్ అటాక్ అయినప్పుడు ఎక్స్గ్రేషియా ఇచ్చడము, వాళ్ళ ఫ్యామిలీని ఆదుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది డిపార్ట్మెంట్ ఎప్పటి నుంచో. అందువల్ల మేము వాటికి ఒక 5 lakhs ఎక్స్గ్రేషియా ఇస్తాము. ఇంకా వాళ్ళకు ఏదైనా ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలంటే గవర్నమెంట్ ఏ విధంగా అయితే మాకు డైరెక్షన్స్ ఉన్నాయి దాని ప్రకారం మేము అన్నీ కూడా చేస్తాము. మేము చెప్పేది ఏంటంటే, ఈ ఎలిఫెంట్లు అనేది ఒక 7-8 years నుంచి ఎక్కువ రావడం జరుగుతుంది మనకి తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి. కొద్దిగా లోకల్ వాళ్ళు కానీ, మీ మీడియా మిత్రులు కానీ ఎవరైనా సరే ఈ అవేర్నెస్ క్రియేట్ చేసి, ఈ ఎలిఫెంట్స్ అనేది వచ్చేటప్పుడు గుంపులుగా వస్తాయి. 3, 4 లేకుంటే 10 వరకు కూడా వస్తున్నాయి. తర్వాత మళ్ళీ అవి విడిపోతున్నాయి. ఒకటి ఉన్నప్పుడు ఇవి కొద్దిగా డేంజరస్గా తయారయ్యి ఎవరైనా తటస్థపడి ఇట్లా హారన్ కొట్టినప్పుడు, లేకపోతే ఏదైనా శబ్దం చేసినప్పుడు, లేదంటే వాటిని అల్లించినప్పుడు అవి ఇరిటేట్ అయిపోయి వాళ్ళని అటాక్ చేయడం జరుగుతూ ఉంది. ఒక 15 days బ్యాక్ కూడా కుప్పంలో జరిగింది ఒక సంఘటన, 2 సంఘటనలు. అది కూడా అప్పుడు కూడా మేము చెప్పాము మొత్తం అంతా, ఈ ఇష్యూ అంతా కూడా మొత్తం. అందువల్ల మా రిక్వెస్ట్ ఏంటంటే డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఈ ప్రదేశంలో, ఈ బార్డర్ ప్రదేశంలో, తమిళనాడు నుంచి కానీ కర్ణాటక నుంచి ఉండే బార్డర్ ప్రదేశంలో ఎక్కడైతే ఎలిఫెంట్ తిరిగేటువంటి మూమెంట్ ఉంటుందో అక్కడ ఉండే ప్రజలకు నేను విన్నవించేది ఏంటంటే, ఒకవేళ అటువంటి సంఘటన ఉంది అంటే ఇమీడియట్గా ఒంటరిగా పోకుండా, రాత్రిపూట పోకుండా, సాయంత్రం అయితేనే 5 గంటలకు అయితేనే ఇంటికి వచ్చేసి వాళ్ళకు ఎదురుగా కనీసం ఒక 50 మీటర్లు 60 మీటర్లు వాళ్ళ పరిధిలో చూసుకొని ఎక్కడ శబ్దం వచ్చినా కానీ అలర్ట్ అయిపోయి దూరం వెళ్ళిపోయి ఆ ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తే, ఇక్కడ లోకల్ స్టాఫ్ కానీ లేకుంటే మా డిఎఫ్ఓ ఉన్నారు, మా రేంజ్ ఆఫీసర్ ఉన్నారు, వీళ్ళందరికీ ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తే మాకు అనిమల్ ట్రాకర్స్ సుమారు 65 members ఉన్నారు. ఇట్లా ఈ ఓన్లీ ఎలిఫెంట్స్ని డ్రైవ్ చేయడం కోసమే గవర్నమెంట్ 65 మందిని చేసింది. కుప్పం అయితేనేమి, పలమనేరు అయితేనేమి, చిత్తూరు వెస్ట్ అయితేనేమి. మేము ఈ టపాకాయలతోని, మందుగుండు సామాగ్రితోని వాటిని మళ్ళీ ఫారెస్ట్ లేక్ పంపించడము, లేదా తమిళనాడు అయితే తమిళనాడుకు, లేదా కర్ణాటక అయితే కర్ణాటక చేస్తూ ఉండము. వీటికి మాకు సహకరించి వాళ్ళు కూడా అలర్ట్గా ఉండి వాళ్ళ ప్రాణాలని వాళ్ళు కాపాడుకుంటూ ఏదన్నా క్రాప్ జరిగిందంటే కూడా దానికి కంపెన్సేషన్ ఇస్తుంది డిపార్ట్మెంటు. అది మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మాకు సహకరించేసి ఇవి మళ్ళీ ఇటువంటి సంఘటనలు జరగకుండా మాకు కోఆపరేట్ చేయాలని మేమంతా కోరుకుంటున్నామండి. స్మగ్లర్స్ వచ్చేసి మనని చంపడము, వాళ్ళు ఏమైనా హ్యూమన్ అటాక్ ఉంటుంది అన్న ప్రదేశంలో మేము ఈ వెపన్స్ని ఎక్కువ పెట్టాము. ఈ అనిమల్స్ కోసం వెపన్స్ అనేది మేము ఎక్కువగా అవసరమని అనుకోలేదు. కానీ ఇప్పుడు దీన్ని బట్టి చూస్తూ ఉంటే మేము వెపన్స్ని కూడా కొన్ని మేము ఇంప్రూవ్ చేసి వెపన్స్ ద్వారా ఎలా వాటిని ట్యాకిల్ చేయాలనేది కూడా మేము ఆలోచించి ఇంకా కొద్దిగా వెపన్స్ పెంచి ఎలా వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇవ్వాలి. వెపన్ సిస్టమ్తో సరిపోదండి. వాటిని ఎలా ఆపరేట్ చేయాలి, ఎలా కంట్రోల్ చేయాలి అనేది మొత్తం వల్ల ఆలోచించి దాని మీద కూడా డెసిషన్ తీసుకొని దాన్ని కూడా ఇంప్రూవ్ చేస్తామండి, ఇంకా ఎక్కువ చేస్తాం.